రాజకీయ విమర్శలు అంబటి రాంబాబు చేసినట్లు మరొకరు చేయరు. ఈయన మాట్లాడినట్టు మరొకరు మాట్లాడరు. ఎమ్మెల్యేగా గెలిచింది 2 సార్లే అయినా తన ప్రత్యర్థిపై మాటల తూటాలు పేల్చడంలో అంబటి దిట్ట. కార్యకర్తలను ఎవరు ఏమన్నా ఊరుకోరు. అందరినీ కలుపుకొని సరదాగా ముందుకు సాగే తత్వం ఈయన సొంతం. కానీ పార్టీపై వచ్చిన వ్యతిరేకతతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అంబటి రాంబాబు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. ఆ తర్వాత 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో మళ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కోడెల శివప్రసాదరావుపై 20,876 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్ మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అంబటి రాంబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగారు. కార్యకర్తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తను, నాయకులను పేరు పేరున పిలిచి సంబోధించే వ్యక్తిత్వం అంబటి సొంతం. జగన్ పార్టీపై దుష్ప్రచారాలను తన మాటల తూటాలతో ఎదుర్కొనడం అంబటి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనమని కార్యకర్తలు చెబుతుంటారు. ప్రతిపక్షం వారు ఎన్ని ఆరోపణలు చేసినా ఎదుర్కొని ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వడంలో ఆయనకి ఆయనే సాటి అని అంటారు. ప్రతిపక్ష పార్టీ శ్రేణులు సత్తెనపల్లి నియోజకవర్గంలోని తన కార్యకర్తలు, అనుచరులపై ఎన్ని విమర్శలు చేసినా క్షమించగల మనస్తత్వం ఉన్న నేత అంబటి రాంబాబు అని స్థానికులు చెప్పే మాట. స్వయంకృతాపరాధం వల్లే మాజీ మంత్రి అంబటి రాంబాబు గత ఎన్నికల్లో ఓటమి చెందారంట. పదే పదే పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల కూడా ఆయనపై భారీగా వ్యతిరేకత పెరిగింది. ఆయన చేసిన పొరపాట్ల వల్ల సగం ఓట్లు తగ్గిపోవడం ఒక ఎత్తు అయితే, సోదరుడిపై వచ్చిన ఆరోపణలు కూడా ఓటమికి కారణమయ్యాయంట. ఇంతకీ అంబటి రాంబాబు ఓటమికి కారణాలేంటి? గత
గత 5 ఏళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఎలాంటి అభివృద్ధి చేయకపోవటం వల్లే ఓటమి చెందారని పలువురు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులనే కాకుండా వైసీపీ నాయకులతో సైతం వ్యంగ్యంగా గౌరవం లేకుండా మాట్లాడేవారని ఆరోపణలు ఉంటాయి. ఎన్నికల ముందు తన సొంత అల్లుడు గౌతమ్ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేయటం వల్ల అంబటి రాంబాబుకు బాగానే డ్యామేజ్ జరిగింది. ఆ తరువాత అంబటి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అల్లుడిని తిట్టడం కూడా ప్రతికూలంగా మారింది. రాజకీయ విమర్శలతో ఆగకుండా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయటంతో అటు నాయకుడు ఇటు బలిజ తెగల సామాజిక వర్గం వారు దూరమయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకింగ్ బాగా తగ్గిపోవటం అంబటి రాంబాబు ఓటమికి ముఖ్య కారణాలు అయ్యాయి. సత్తెనపల్లి చుట్టుపక్కల మండలాల్లో పలు భూ కబ్జా వివాదాల్లో అంబటి కూడా ఉన్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మైనింగ్ సిండికేట్ దగ్గర నుండి లిక్కర్ మాఫియాలో దందాల వరకు అన్నిటిలో అంబటి రాంబాబు హస్తముందని వదంతులు వచ్చాయి. అంబటి సోదరుడు మురళీకృష్ణ కూడా సత్తెనపల్లిలోని ఓ ప్రముఖ హాస్పిటల్కు చెందిన మహిళా డాక్టర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా అంబటి రాంబాబు ఓటమికి ప్రధాన కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గానికి గాని పార్టీ ప్రాంతీయ కార్యాలయానికి సత్తెనపల్లి ప్రజానికానికి అందుబాటులో లేకపోవడం కూడా 2024 ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు తన తీరును మార్చుకుని దూకుడు శైలిని తగ్గించుకుని రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాలని పలువురు సూచించారు. లేదంటే అంబటి రాజకీయ భవిష్యత్తుకు శుభం కార్డు పడుతోందనే గుసగుసలు వినపడుతున్నాయి.